పౌలుతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు దేమా అనేటువంటి వ్యక్తి. ఆ పౌలు ప్రయాణంలో కష్టాలు చూసి భయపడిపోయాడు. ఆ పౌలు ప్రయాణంలో శ్రమలను చూసి భయపడిపోయాడు. ఆ పౌలు ప్రయాణంలో ఉపద్రవాలను చూసి జడిసిపోయాడు. ఆ పౌలు ప్రయాణంలో ఆకలి దప్పులు కలిగిన రోజుల్ని చూసి, నిద్రలేని రాత్రుల్ని చూసి, ఏ వైపు నుంచి ప్రాణాపాయం ముంచుకొస్తుందోనన్న భయంతో బతుకుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి దేమా భయపడిపోయాడు. ఒక్కసారి లోకం వైపు చూశాడు. లోకంలో అందరూ నిర్భయంగా బ్రతుకుతున్నారు. ఏదో ఒక దానిలో సంతోషాన్ని వెతుక్కుంటూ అదే సంతోషం అనుకుని బ్రతుకుతున్నారు. వెంటనే లోకాన్ని స్నేహించి పౌలుని విడిచి వెనుతిరిగి వెళ్ళిపోయాడు దేమా. పౌలుని విడిచి లోకాన్ని స్నేహించి వెనుతిరిగి వెళ్ళిపోయాడు దేమా. ఏం భయపెట్టింది అతన్ని? ఆ శ్రమలు అతన్ని భయపెట్టాయి. ఆకలి అతన్ని భయపెట్టింది. అతను చూస్తున్న పౌలు గారి పరిస్థితులన్నిటినీ చూచి భయపడిపోయి వెనకకు వెళ్ళిపోయాడు. మనం ఎప్పుడైనా సరే దేవునిలో ఉన్నటువంటి వారము లోకములో దేన్ని చూసి భయపడితే అదే మనల్ని వెనక్కి లాగుతుంది. దేనిని చూసి మనం భయపడతామో అదే మన విశ్వాసాన్ని వెనక్కి లాగేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు ఒక్కసారి గమనించండి. ఈ గుర్రాలకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అవి భయపడవు. రెండోది ఏంటంటే వెనుకకు తిరిగి చూడవు. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ మాట చూడండి. అమ్మ గట్టిగా చదువురా నాన్న. యేసు నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు. దేని మీద చేసి వెనక తట్టు తిరగకూడదండి. నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు తిరిగి చూచిన వాడెవడు కూడా దేవుని రాజ్యానికే కాదు, దేవుని ఆశీర్వాదానికే కాదు, దేవుని కార్యాలకే కాదు పాత్రుడు కానే. మరి నా గట్టి మీద చేయి పెట్టడం అంటే ఏంటి? యేసు నా ప్రభువా నువ్వు ఏ రోజైతే పిలిచావో అదే నా గట్టి మీద చేయి పెట్టాం. ఏ రోజు ప్రార్థన చేయటం మొదలెట్టావో అదే నా గట్టి మీద చేయి పెట్టాం. ఏ రోజు బాప్తిస్మం పొందావో అదే నా గట్టి మీద చేయి పెట్టడం. ఎప్పుడు మొట్టమొదటిసారి నువ్వు రొట్టె విరిచి తీసుకున్నావో అదే నా గట్టి మీద చేయి పెట్టడం. ఎప్పుడైతే సంఘంలో మందిరంలో సభ్యునిగా చేర్చబడ్డావో అదే నా గట్టి మీద చేయి పెట్టడం. ఎప్పుడైతే నేను విశ్వాసం చెప్పుకున్నావో అదే నా గట్టి మీద చేయి పెట్టడం. ఆ చేయి పెట్టిన తర్వాత మన ఏం చేయడానికి అధికారం లేదండి. మరలా ఏం చేయడానికి అధికారం లేదు. వెనక తట్టు తిరిగి చూడటానికి అధికారం మనకి లేదు. తాళిగట్టి భర్త తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు నా భర్తవి కాదు అని ఏ స్త్రీ చెప్పదు. అలా చెప్తే స్త్రీయే కాదు. అలా చెప్పటం అనేది మానవ దృష్టికి చాలా ఘోరమైనటువంటి పాతకంగా అనుకుంటాం మనం. కానీ దేవునితో ఎన్నిసార్లు ఇలాంటి మాటలు చెప్పి మోసపోస్తున్నాం. దేవుణ్ణి ఎన్నిసార్లు ఇలాంటి మాటలతో మనం మోసం చేస్తున్నాం. దేవుణ్ణి ఎలాంటి మాటలు ఎన్ని చెప్పి మనం వెనుక తిరిగిపోయి ఆయన సిగ్గుపడేలాగా మనం చేస్తున్నాము. ఒకసారి మీరే ఆలోచించండి. అది భీతి నొందించు సమయం, అంటే భయం కలిగించే పరిస్థితులే అవి. అయినా కూడా ఏం చేయమంటండి, అవి భయపడవు, వెనుకకు తిరిగి చూడవు. వెనుకకు తిరిగిన లోతు భార్య ఏమైందో మనకి తెలుసు. ఏమైందండి వెనకకు తిరిగిన లోతు భార్య? ఉప్పు స్తంభం. ఈరోజు సజీవమైన ఉప్పు స్తంభాలు ఇక్కడ ఎన్నున్నాయో చెప్పండి. ఎక్కడ కనపడుతున్న ఉప్పు స్తంభాలు ఎన్నున్నాయో చెప్పండి. మీరు కూడా వెనుతిరిగితే ఉప్పు స్తంభముతో సమానం. బతికే ఉంటారు, సంఘములోనే ఉంటారు, మందిరంలోనే ఉంటారు, కానీ మీ వల్ల ప్రయోజనం అనేది ఉండదు. మీ కుటుంబాలకు ఉండదు, మందిరానికి ఉండదు, సంఘానికి ఉండదు, దేవునికి ఉండదు. ఎందుకంటే మీరు వెనుతిరిగిన వారిలో ఉన్నారు. మీరు ఎందులో ఉన్నారండి? వెనుతిరిగినటువంటి వారిలో ఉన్నారు. గమనించాలి. ఫరో గుర్రాల యొక్క ప్రత్యేకత చెప్తున్నాను. ఈ గుర్రములు సంఘమునకు పోలికగా ఉన్నాయి. మొదటి మాట ఏం చెప్పిందంటండి? అవి మొదటి ఏం చెప్పింది చూడండి. మొదటి గుర్రానికి పోలిక ఏంటండి? అమ్మ మీరు విన్నారా? అమ్మ మొదటి గుర్రానికి పోలిక ఏంటండి? అవి పడిపోవు. అంతేనంటారా? మళ్ళీ చెప్పుకుందాం ఫస్ట్ నుంచి. అవేం చేయవంటండి? పడిపోవు. రెండవది ఏంటంటండి?
భయము కలిగించు సందర్భాలు వారి చుట్టూ ఉన్నా భయపడవు, వెను తిరగవు. ఏం చేయమంటండి? వెను తిరగవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేమా వెనుదిరిగిపోయాడు. పౌలంతటి వాడు అవ్వాల్సిన వాడి జీవితం ఏమైపోయిందో తెలియదు. పౌలంతటి వాడు కావలసిన దేమా బ్రతుకు ఎక్కడ కలిసిపోయిందో తెలియదు. పౌలులాగా ఘనత పొందవలసిన దేమా జీవితం ఎక్కడ ముగిసిపోయిందో తెలియదు. వెనుతిరిగిపోయావా? నీకు అడ్రస్ ఉండదు. వెనుతిరిగిపోయావా? ఘనతను కోల్పోతావు. వెనుతిరుగుతావా? ఆశీర్వాదాన్ని కోల్పోతావు. వెనుతిరుగుతావా? శాపగ్రస్తంగా మిగిలిపోతావు. అయ్య బాబు, నేను లోతు భార్యలాగా ఉండనండి. ఎందుకు? అది శాపానికి గుర్తు. దేనికి గుర్తుగా ఉంది? అది శాపానికి గుర్తు. ఈరోజు మన జీవితాల్లో ఏది ఏమైనా కానీ వెనుతిరిగే అనుభవాలు మాత్రం మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.